మనం ఇప్పుడు టమాటా పండుమిరపకాయ పచ్చడి చేసుకుందామండి. మిరపకాయలని కడిగి శుభ్రపరిచి తొడిమలు తీసుకోవాలి. కోసం 1/2 కేజీ పండుమిరపకాయలు, 1/2 కేజీ టమాటాలు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుందాం. టమాటాలు కట్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని అందులో చింతపండు కలిపి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో టమాటా చింతపండు పేస్ట్ వేసి మెత్తగా చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్లోకి ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసి కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. ఇప్పుడు దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపుల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్నాం కదండి. ఇందులోకి పచ్చడి అంతటిని వేసుకోవాలి. దీన్ని ఈ విధంగా బాగా కలిపితే ఆయిల్ అంతా ఇంకిపోతుందండి దీంట్లోకి. ఇంతేనండి, పండు మిర్చి పచ్చడి రెడీ.